ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జిల్లాలోని 6 మండలాల్లో 166 సర్పంచ్ స్థానాలు, 1300కు పైగా వార్డులకు పోలింగ్ జరగనుంది. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహిస్తామంటున్న ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది. రేపు మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. 3 విడతల్లో జరిగే ఎన్నికల కోసం ఇప్పటికే అన్ని రకాల భద్రతా ఏర్పాట్లతో పాటు పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం అయితే రేపటి గ్రామ పంచాయతీ మొదటి విడతల ఎన్నికలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి పోలింగ్ సిబ్బంది పోలింగ్ సామాగ్రితో తరలివెళ్తున్న పరిస్థితి. ఏర్పాట్లకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా గారు ఉన్నారు. సార్ చెప్పండి, మొదటి విడత ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ సంబంధించి భద్రతా ఏర్పాట్లు కానీ లేకపోతే ఏర్పాటు ఎట్లా జరుగుతారు? సో అందరికీ నమస్కారం. మనం పోలింగ్ సిబ్బంది సందర్భంగా నిన్న మనము ఏవైతే ఫేజ్ 1 సంబంధించిన థర్డ్ ర్యాండమైజేషన్ ఉన్నాయో అవి పూర్తి చేసి మళ్ళీ నిన్న అందరికీ ఆర్డర్ సర్వ్ చేసి ఈరోజు డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో పోలింగ్ సిబ్బంది, జోనల్ ఆఫీసర్స్, జోనల్ పోలీస్ ఆఫీసర్స్ వారు అందరూ కూడా రిపోర్ట్ చేస్తూ మళ్ళీ వారు ఏవైతే మటీరియల్ ఉన్నాయో అవి అన్నీ కూడా చెక్ చేసి తీసుకొని వెళ్తారు. ఇందాక మీరు చెప్పినట్టు ఈ భద్రతా సందర్భంగా కూడా పోలీస్ ఆధ్వర్యంలో చాలా పకడ్బందీగా కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఏవైతే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ కూడా మళ్ళీ ఎక్స్ట్రా బందోబస్తు కానీ, తర్వాత మైక్రో అబ్జర్వర్స్ కానీ, తర్వాత వెబ్ కాస్టింగ్ కానీ అవి అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సఫిషియంట్ మ్యాన్ పవర్ మనకి ఎక్సెప్ట్ యునానిమస్ ఏవైతే జీపీ బాడీ ఉన్నాయో లేదో యునానిమస్ వార్డ్స్ ఉన్నాయో అవి కాకుండా మిగతా అన్ని చోట్ల కూడా మనం సఫిషియంట్ మ్యాన్ పవర్ ట్రైనింగ్ కూడా ఇస్తూ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్, వాళ్ళకి అన్ని మటీరియల్ కూడా ఇస్తూ ఈరోజు పంపించడం జరుగుతుంది. వెహికల్స్ కూడా ప్రతి ఒక్క వెహికల్కి కూడా మనం మాట్లాడి మరి వెహికల్ సందర్భంగా కూడా వెహికల్తో పాటు పోలీస్ బందోబస్తుతోనే ఇవి అన్నీ కూడా మటీరియల్ కూడా ఈరోజు పోలింగ్ స్టేషన్స్ అన్నిటి కూడా సాయంత్రం కూడా చేరుతాయి. మార్నింగ్ 7 నుంచి 1 o'clock వరకు పోలింగ్ జరుగుతుంది. సమయం తక్కువ ఉంది, చలి తీవ్రత ఎక్కువ ఉంది. అంటే జనాలకు ఏం చెప్పబోతున్నారు ఓటర్లు? సో అయితే ఒకటేమో మనం పోలింగ్ స్టేషన్స్ గ్రామ పంచాయతీలో చూస్తే ఎక్కువగా ఉంటాయి. మనం అసెంబ్లీ ఎన్నికలలో చూస్తే, పార్లమెంట్ ఎన్నికలలో చూస్తే అంటే పోలింగ్ స్టేషన్స్ తక్కువ ఉంటాయి. కానీ ఇక్కడ అంటే పోలింగ్ స్టేషన్స్ కూడా హ్యాబిటేషన్స్లో కూడా అంటే మీకే దగ్గరే ఉన్న తర్వాత ఓటర్ సంఖ్య కూడా తక్కువ ఉంటుంది. మనం ఈ అసెంబ్లీ ఎలక్షన్స్లో చూస్తుంటే ఓటర్ సంఖ్య 1200 ఇట్లా ఉంటాయి. కానీ మన దగ్గర ఇప్పుడు ఈ ఫస్ట్ ఫేజ్లో చూస్తే ఓన్లీ ఒక ఉట్నూరులో మాత్రమే 600 ఓటర్స్, మిగతా అన్ని చోట్ల చాలా లెస్ ఓటర్స్ ఉన్నారు. కాబట్టి టైమింగ్స్ కూడా దాని ప్రకారమే. సో 7 నుంచి 1 మనం అది ఏవైతే పోల్ టైమింగ్స్ ఉన్నాయో దానికి మరి అందరూ కూడా పాటించుకోవాలి కోరుతున్నాము. మీకు అక్కడ ఏవైతే మనం బేసిక్ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ ఉన్నాయో అవి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా మనం 1 o'clock ఇది పూర్తి అయిన తర్వాత మళ్ళీ 2 o'clock మనం వెంటనే కౌంటింగ్ కూడా స్టార్ట్ చేయాలి. కాబట్టి ఈ టైమింగ్స్ కూడా అందరూ ఓటర్స్ కూడా మెయింటైన్ చేయాలి. వారికి పోల్ చిట్టి కూడా ఇవ్వడం జరిగింది. రేపు మీరు ఓటింగ్కి వచ్చేటప్పుడు పోల్ చిట్టితో పాటు 18 రకాలు ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో అవి దయచేసి తీసుకొని వచ్చి మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి. అంటే కౌంటింగ్ 2 o'clock నుంచి అంటా ఉన్నారు. ఫైనల్ రిజల్ట్స్ ఎప్పటి వరకు అనౌన్స్ అయ్యే అవకాశం ఉంటుంది? సో ఫైనల్ రిజల్ట్ సంబంధించిన బేసికల్గా మనం యాజ్ ఎర్లీ యాజ్ కౌంటింగ్ పూర్తి అయిన తర్వాత ఒక్కసారి అబ్జర్వర్ గారితో మనం డిస్కస్ చేసిన తర్వాత అబ్జర్వర్ గారు ఓకే అయిన తర్వాత మనం వెంటనే కౌంటింగ్ రిజల్ట్స్ కూడా డిక్లేర్ చేస్తాము. సో మ్యాక్సిమంగా అంటే మీకు తెలుసు అది టైమింగ్స్ ఒకవేళ ఈ మనం పోలింగ్ ఏవైతే ఉన్నాయో మనం కొన్ని పెద్ద వార్డ్స్లో కానీ పెద్ద గ్రామ పంచాయతీలో కానీ మనం 1:30-1:45 కల్లా అట్లా కంప్లీట్ చేసి 2 o'clock కౌంటింగ్ స్టార్ట్ చేసి ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కానీ తర్వాత ఆర్డినరీ బ్యాలెట్ పేపర్స్ కౌంటింగ్ కానీ అవి అన్నీ స్టార్ట్ అవుతాయి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం ఈ అబ్జర్వర్ గారితో కూడా వారు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించిన అందరూ స్టేజ్ 2 ఆ రోజుకి మళ్ళీ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత అవి రిజల్ట్స్ కూడా వెంటనే డిక్లేర్ చేస్తూ దీని తర్వాత ఉప సర్పంచ్ ఎన్నికల కూడా రేపే జరుగుతాయి. సో అవన్నీ కూడా రేపు మనం ఎట్టి పరిస్థితిలో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఫర్ ఎగ్జాంపుల్ 2 o'clock స్టార్ట్ అయ్యి ఐ సపోజ్ దట్ అది 5 o'clock అట్లా మనం ఇవన్నీ కూడా ప్రక్రియ కంప్లీట్ చేసి ఎక్కడైనా చాలా పెద్ద ఎత్తున ఎక్కడైనా ఓటర్స్ ఉన్నారు లేదు బ్యాలెట్ పేపర్స్ ఉన్నాయి అక్కడ కొంత ఎట్టిటు కావచ్చు. బట్ యాజ్ పర్ ద స్టేట్ ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ ఇవన్నీ ప్రక్రియ కూడా రేపు కంప్లీట్ చేసుకుంటూ మనం వాపస్ మళ్ళీ రిసెప్షన్ని కూడా అన్ని మటీరియల్స్ కూడా సేఫ్గా పంపాలి. అవి అన్నిటి కూడా మ్యాన్ పవర్కి ట్రైనింగ్, పోలీస్ బందోబస్తు, తర్వాత కంటిన్యూస్ మానిటరింగ్ బై ద సీనియర్ ఆఫీసర్స్ అవి అన్నీ కూడా చేయడం జరుగుతుంది. స్పెషల్గా అంటే దాదాపు కొన్ని సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఆ పోలింగ్ స్టేషన్లో ఏమైనా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారా? అక్కడ ఏమైనా ఇబ్బందులు తలెత్తితే ఎట్లా ఉంటుంది పరిస్థితి? సో ఇప్పుడు మాకు 2 ఛాలెంజెస్ యాక్చువల్గా. ఒకటేమో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్, ఇంకొకటి షాడో పోలింగ్ స్టేషన్స్. క్రిటికల్ పోలింగ్
స్టేషన్స్లో అంటే వెబ్ కాస్టింగ్ మరియు మైక్రో అబ్జర్వర్స్కి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్స్ట్రా పోలీస్ బందోబస్తు కూడా ఉన్నాయి. రెండో వచ్చేసి షాడో పోలింగ్ స్టేషన్స్. షాడో పోలింగ్ స్టేషన్స్లో పోలీస్ ఆధ్వర్యంలో అక్కడ VHF సెట్స్ కానీ రిపీటర్స్ కానీ అవి అన్నీ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. మనం అక్కడ ఉన్న లోకల్ ఎవరైతే పర్సన్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న నెట్వర్క్లో కూడా అక్కడ వెళ్ళి మాకు రిపోర్ట్స్ ఇవ్వాలి, లేదు VHF సెట్స్ ద్వారా మాకు రిపోర్ట్స్ ఇవ్వాలి. సో ఇటువంటి ప్రయోజనాలు మనం డ్రై రన్ ద్వారా కూడా చేయడం జరిగింది. మనం గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికలలో కూడా పార్లమెంట్ ఎన్నికలలో అటువంటి ఆల్రెడీ ఐడెంటిఫై చేసి మనం ఇటువంటి అరేంజ్మెంట్స్ చేసి ఈసారి కూడా రిపోర్టింగ్లో కానీ ఎక్కడైనా క్రైసిస్ వస్తే ఎట్లా మనం రెస్పాండ్ చేయాలి వాటికి కూడా సఫిషియెంట్గా ఆదేశాలు కానీ ట్రైనింగ్ కానీ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తంగా పోలింగ్కు సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాం. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటర్లంతా కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి కలెక్టర్ గారు పేర్కొన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్, HM TV, ఆదిలాబాద్.